హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే జూలై 1వ తేదీ నుంచి ఏపీలో ఇవ్వబోయే పెన్షన్స్ పంపిణీకి సంబంధించి అదిరిపోయే శుభవార్తను అయితే కనుక ప్రకటించడం జరిగింది. పెన్షన్స్ పెంపు అయితే చేయబోతున్నారు. అదేవిధంగా పెన్షన్స్ అనేది 7,000 రూపాయలు 6,000 రూపాయలు అయితే కనుక అందించబోతున్నారు. సో ఎవరెవరికి ఇస్తున్నారు దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం. పెన్షన్దారులు తప్పకుండా ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక చెప్పడం జరుగుతుంది. ఇది మీకు ఎంతో కొంత ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చివరి వరకు అయితే చూడండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది. అలాగే ఈ వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. సో ఏపీలో మనకు జూలై 1వ తేదీ నుంచి ఇవ్వబోయే పెన్షన్స్ పంపిణీకి సంబంధించి మనకు అదిరిపోయే శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఏపీలో కూటమి అయితే కనుక అధికారంలోకి అయితే రావడం జరిగింది. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ 3 కూటమిగా అయితే ఏర్పడి ఈసారి అధికారంలోకి అయితే వచ్చాయి. సో మనకు అధికారంలోకి వచ్చిన వెంటనే జూలై 1వ తేదీ నుంచి ఇవ్వబోయే పెన్షన్స్ పంపిణీకి సంబంధించి మనకు చాలా గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట. అందులో భాగంగానే పెన్షన్స్ పెంపు అయితే చేయడం జరుగుతోంది. సో ప్రస్తుతం ఏపీలో మనకు 3,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తున్నారు కదా. ఈ పెన్షన్స్ అయితే జూలై నెల నుంచి పెంపు చేయబోతున్నారు. మొత్తంగా 4,000 రూపాయలకి అయితే పెంపు చేస్తారు. కానీ 4,000 మాత్రం ఇవ్వరు, 7,000 అయితే ఇస్తారు. ఎట్లా ఇస్తారు, ఎవరెవరికి ఇస్తారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఈ పెన్షన్స్ పెంపు అనేది అయితే కనుక మనకు ఇప్పుడు 4,000 పెంపు చేస్తామని చెప్పారు కదా. ఈ 4,000 రూపాయలను మనకు ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచే కౌంట్ చేసుకొని, అంటే ఏప్రిల్ నెల నుంచే పెంపు చేసి ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. అంటే మీకు ఆల్రెడీ ఏప్రిల్లో 3,000, మేలో 3,000, జూన్లో 3,000 ఇచ్చారనమాట. దానికి ఇంకొక 1,000 రూపాయలు పెంపు అయితే చేస్తారనమాట. అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి 1,000 పెంపు చేస్తే 3,000 ప్లస్ ఇప్పుడు జూలైలో ఇవ్వబోయే 4,000 మొత్తంగా కలుపుకొని 7,000 రూపాయల పెన్షన్ అయితే కనుక జూలై 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు అయితే ఇస్తారనమాట. ఈ యొక్క వృద్ధాప్య వితంతు పెన్షన్ల కింద అయితే కనుక ఈ యొక్క 7,000 రూపాయలు అయితే అందించడం జరుగుతుందన్నమాట. ఇక మరికొందరికి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా. ఇది ఎవరికి అంటే కనుక మనకు ఏపీలో ఈ యొక్క దివ్యాంగులకు అంటే వికలాంగులకు అయితే కనుక ఈ యొక్క 6,000 రూపాయల పెన్షన్లు అయితే కనుక అందిస్తామని చెప్పారు. ఇదివరకు వాళ్ళకు 3,000 రూపాయలు అయితే కనుక పెన్షన్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో దాన్ని 6,000 రూపాయలకు ఒకేసారి అయితే కనుక పెంపు చేయడం జరిగిందనమాట. సో వాళ్ళకు ఒకేసారి 6,000 రూపాయలు అనేది అయితే కనుక ప్రతి నెల 6,000 రూపాయలు అయితే వాళ్ళకి ఇచ్చుకుంటూ వస్తారనమాట. ఇది పెన్షన్స్ పెంపుకు సంబంధించి. తర్వాత ఇంకోటి విషయం ఏంటంటే కనుక మనకు 60 సంవత్సరాలు అయితే వయసు పరిమితి అయితే పెట్టడం జరిగింది. దాన్ని 50 సంవత్సరాలకే కుదింపు చేయడం జరిగింది. అంటే ఇక 50 సంవత్సరాలకే మీరు పెన్షన్ అనేది అయితే తీసుకోవచ్చు. అది కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గానికి చెందిన వాళ్ళు మాత్రమే 50 సంవత్సరాలు నిండిన వెంటనే మీకు పెన్షన్ అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక తర్వాత మనకు పెన్షన్లు ఏ విధంగా ఇస్తారు ఈసారి అంటే మనకు మొన్నటి వరకు బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తారు కదా. ఈసారి ఏ విధంగా ఇస్తారు అంటే కనుక మనకు వాలంటీర్ల ద్వారానే ఇంటి వద్దకు వచ్చి డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో వాలంటీర్ల ద్వారానే మనకు ఈ పెన్షన్లన్నీ ఈసారి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఇంటి వద్దనే పెన్షన్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కొత్తగా ఎవరన్నా పెన్షన్కి అప్లై చేసుకుని ఉంటారు కదా. సో వాళ్ళవి కూడా కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ రకంగా పెన్షన్స్ అయితే కనుక జూలై 1వ తేదీ నుంచి మొత్తంగా వృద్ధాప్య వితంతు పెన్షన్లు అయితే కనుక 7,000 రూపాయలు, అలాగే వికలాంగ పెన్షన్లు అయితే కనుక 6,000 రూపాయలు కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దనే పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అయితే కనుక చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.